అందరి దేవుళ్లకు పంచపక్ష పరమాణాలతో నైవేద్యం పెట్టాలి. కాని పరమశివుడికి దోసెడు నీళ్లతో అభిషేకం చేసి 2 బిల్వపత్రాలతో పూజ చేసి చిటికెడు విభూతి పెట్టుకుని శంభో శంకర హరహర మహాదేవ అంటే చాలు. అంతే. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత గొప్పగా శివతత్వాన్ని అర్థం చేసుకున్నట్లు. పరులను ఎంతగా ప్రేమిస్తే శివతత్వాన్ని అంతగా ఆచరించినట్లు. పరోపకారానికి పరమార్థం పరమశివుడే. ఎందుకంటే గోరంత పూజ చేస్తే చాలు, కాదనకుండా కొండంత ఫలమిస్తాడు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండటమే శివతత్వం. అడిగిన వారికి లేదనకుండా దానం చేయడమే శివతత్వం. ప్రపంచాన్ని ప్రేమించడమే శివతత్వం. శివుని సిగలో కొలువైన చంద్రుడు మనకో గొప్ప నీతికి ప్రతీకగా నిలుస్తాడు. నెలలో చంద్రకళలు ఎంత సహజంగా ఉంటాయో మానవ జీవితంలో కూడా ఉత్తాన పతనాలు సహజంగా వస్తాయన్నదే ఆయనిచ్చే సందేశం. తరిగిపోయేటప్పుడు కుంగిపోకుండా, పెరిగిపోయేటప్పుడు పొంగిపోకుండా సమభావనతో ముందుకెళ్లటమే శివతత్వం. చంద్రుడు ఒకనాడు నిండు పున్నమిలా ఉంటాడు. కాని ఆ స్థితి ఆయనకు ఉండేది ఒక్కరోజు మాత్రమే. కృష్ణపక్షంనాడు అంధకారంలో బందీ అవుతాడు. అది కూడా ఒక్కనాడే. ఈ అమావాస్య మనలో అజ్ఞానానికి ప్రతీక. పౌర్ణమి జ్ఞానజ్యోతిని దర్శించుకునే ప్రతీక. ఆయన ధరించే పులిచర్మం కూడా ఓ గొప్ప వేదాన్ని చెప్పుకొస్తుంది. శివుణ్ణి ఇతరులతో ఛేదించలేని వాడిగా తయారుచేసింది పులిచర్మమే. మానవుడు కూడా మనోనిబ్బరం అనే పులిచర్మాన్ని ధరించి అన్ని సమయాల్లోనూ స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలని పులిచర్మం చెబుతోంది. అంతేకాదు, శివుని కర్ణకుండల అలక్ష్య నిరంజనాలంటారు. అర్ధనారీశ్వరుడైన శివుడు ఎడమవైపు స్త్రీమూర్తిగా పార్వతీదేవిని ధరిస్తారు. అంటే మన స్త్రీలకు ఎంత గౌరవం ఇవ్వాలన్నది అర్ధనారీశ్వరుణ్ణి చూస్తే అర్థమవుతుంది. ఇలా మానవులు తమ చుట్టూ ఉన్న స్త్రీమూర్తుల్లో కూడా భగవత్స్వరూపాన్ని చూడాలన్నది శివతత్వం. అలా చూసిన నాడు ప్రతి లోకం శివశక్తితో తద్యాత్మీకరణ చెందుతుందని శివతత్వం చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.